క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ అక్కడ మాత్రం గాడి తప్పుతోంది. మొదటి నుండి కష్టపడుతున్న నేతలకు, మధ్యలో వచ్చిన నేతలకు క్లాష్ నడుస్తోంది. పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరుతో కేడర్ నలిగిపోతోంది. జిల్లా అధ్యక్షుడిని ధిక్కరిస్తున్న ఓ నాయకుడి తీరుతో కేడర్ నొచ్చుకుంటోంది. వర్గ పోరుకు ఆజ్యం పోస్తూ జిల్లాలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నాయకుడెవరు? ఏ జిల్లా బీజేపీలో నడుస్తున్నాయి ఈ ఇంటర్నల్ పాలిటిక్స్? దేశంలో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైన తొలినాళ్లలో గెలిచిన మొదటి 2 పార్లమెంటు సీట్లలో ఒకటి ఆ జిల్లా నుంచి గెలిచిందే. కానీ ఇప్పుడు ఆధిపత్య పోరుతో అక్కడ పార్టీ చతికిలబడిపోతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ నేతలు అక్కడ మాత్రం ట్రాక్ తప్పుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోరుండేది, కానీ ఇప్పుడు ఆ వాసన కమలం పార్టీకి కూడా తగులుతోంది. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్కు అస్సలు పడడం లేదు. ఇద్దరిది చెరో దారి అన్నట్లే ఉంది వ్యవహారం. ముఖ్యంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు వైఖరితో పార్టీ అధ్యక్షుడితో పాటు క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రదీప్ రావు తన ఒంటెద్దు పోకడతోనే ఓడిపోయారనేది పార్టీ నేతల మాట. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. గతంలో ఆయన బీఆర్ఎస్లో పనిచేశారు. సోదరుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో అభిప్రాయ భేదాలతో కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు ప్రదీప్ రావు. పరోక్షంగా అన్న లాబియింగ్తో బీజేపీ టికెట్ దక్కించుకుని సెకండ్ ప్లేస్లో నిలిచారు. ప్రదీప్ రావుకు జనబలం లేదని జిల్లా నేతలు చెప్పినా అప్పటి పార్టీ రాష్ట్ర నాయకత్వం పెడచెవిన పెట్టిందన్న విమర్శలొచ్చాయి. అప్పటి జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించిన గంటా రవికుమార్కు టికెట్ ఇచ్చుంటే ఆ సీటు గెలిచి ఉండేవాళ్లమంటోంది పార్టీ క్యాడర్ కూడా. ఓటమి తర్వాత కూడా ప్రదీప్ రావు తీరు మారలేదని బీజేపీలో టాక్ నడుస్తోంది. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గంటా రవికుమార్ అందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్న ప్రదీప్ రావు పెత్తనం పార్టీ శ్రేణులకు నచ్చడం లేదు. ఇటీవల వర్షాలకు వరంగల్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ప్రదీప్ రావు తన నివాసంలో మీడియా సమావేశం పెట్టడంతో పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఉండగా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ విషయాలు ఆఫీసు వేదిక నుంచి ప్రకటించకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రదీప్ రావు కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ బీజేపీ శ్రేణులను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలు ప్రదీప్ రావు వైఖరిపై మండిపడుతున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్లు ఆ నాయకుడి వ్యవహారం ఉందనే విమర్శలున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయకుండా సొంత వ్యాపారాల కోసమే బీజేపీలో చేరారని ప్రదీప్ రావుని కొందరు టార్గెట్ చేస్తున్నారు. ప్రదీప్ రావుకు పౌల్ట్రీ ఫార్మ్స్ 18 ఏళ్లుగా అర్బన్ బ్యాంకు చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ 2 రంగాల్లో ప్రదీప్ రావుది ఏకఛత్రాధిపత్యం. పౌల్ట్రీ రంగంలో చిన్న వ్యాపారులను ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలొచ్చాయి. అలాగే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో తన అనుచరులకే రుణాలు ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. తన సామాజిక వర్గం బాగోగులే చూసుకుంటారన్నది ప్రదీప్ రావుపై ఉన్న మరో ఆరోపణ. ఆయన ఒంటెద్దు పోకడ వరంగల్ జిల్లాలో బీజేపీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోందని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా జిల్లాలో కమలం పార్టీ క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంటే వరంగల్ జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. ప్రదీప్ రావు తీరే దీనికి కారణమన్న విమర్శలొస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ లీడర్లు నలిగిపోతున్నారంటున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న దశలో ఈ పరిస్థితి పార్టీకి నష్టమని ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ జిల్లాలో బలపడే అవకాశం ఉండి కొందరు నేతలు చేజేతులా పార్టీని నాశనం చేస్తున్నారని చర్చ సాగుతోంది. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దాలని ఓరుగల్లు కమలం పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. లేకపోతే కుమ్ములాటలతో కమలం కమిలిపోయేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర నాయకత్వం వరంగల్ బీజేపీ వర్గపోరులో జోక్యం చేసుకుంటుందో లేకపోతే లైట్ తీసుకుంటుందో చూడాలి మరి.